హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే ఈ వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెమ్ అయితే చూపిస్తానండి. అందరికీ నచ్చుతుందండి. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. రాత్రి మిగిలిపోయిన చపాతీలు పడేస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఇంకా చపాతీలు ఎప్పటికీ పడేయరు. ఇట్లా స్నాక్ ఐటెమ్ అయితే చేసుకొని, కరకరలాడే చిప్స్ అయితే చేసుకొని హ్యాపీగా తినేస్తారండి ఇంటిల్లిపాది. దానికోసం ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి అయితే కలిపి ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీల్లాగా అయితే మనం చేసుకోవాలి. మామూలుగా అయితే నా దగ్గర ఈరోజు చపాతీలు లేవండి. ఒకవేళ మిగిలిపోయిన చపాతీలు పడేస్తూ ఉంటారు కదా! అలా పడేయకుండా ఇట్లా స్నాక్ ఐటెమ్ చేసుకోవచ్చని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈరోజు నా దగ్గర చపాతీలైతే లేవు. అందుకే నేను చపాతీలు చేసి చూపిస్తున్నాను. చూడండి, మనం చపాతీలాగే ఇట్లాగా కాల్చుకోవాలి. పెనం మీదైతే వేసుకొని చాలా సింపుల్ స్నాక్స్ అండి. చిన్న పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా అయితే నచ్చుతాయండి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకైతే కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి చాలా బాగా నచ్చుతాయండి. క్రిస్పీగా బాగుంటాయి కాబట్టి ఎక్కువ కూడా ఏం చపాతీ కాల్చుకోవసరం లేదు. లైట్‌గా నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇట్లా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. మీ దగ్గర మిగిలిపోయిన చపాతీలు ఉంటే వాటితో అయితే చేసుకోండి. ఈరోజు నా దగ్గర లేవు కాబట్టి నేను ఇట్లా చేసి చూపిస్తున్నాను. ఇట్లా చపాతీలు చేసుకోవాలి అనేసి. చూడండి, అన్నీ మనం చేసుకున్నవన్నీ ఇట్లా కాల్చేసేసుకొని మొత్తం చపాతీలు పక్కనైతే పెట్టేసుకోండి. ఒక 5 చపాతీలు అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేద్దామంటే ఒక ప్యాన్ తీసుకొని వేడవ్వడానికి ఆయిల్ పెడదాము. ఇప్పుడు ఒక 5 చపాతీలు తీసుకున్నాం కదా! ఒక చపాతీ నేను మార్నింగ్ చేసింది మిగిలింది. అది కూడా వేసేసి మొత్తం కలిపి మనం కట్ చేసుకోవాలండి. చాక్ అయితే తీసుకొని చూస్తున్నారు కదా! వీడియోలో చూసినట్టుగా ఇట్లా అయితే కట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా వస్తాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. మన పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇవి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. లేదంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా ఇచ్చేయొచ్చండి. చాలా బావుంటుంది. ఇది హెల్తీనే కదా! చపాతీలు కాబట్టి హెల్తీనే. గోధుమ పిండితో తయారు చేస్తున్నాం కదా మనం. ఇదిగోండి, ఇట్లాగైతే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇట్లా కట్ చేశాను. మీరు కావాలంటే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చండి. నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను. ఇట్లాగా చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా కూడా వస్తాయి. గోధుమ పిండి కాబట్టి హెల్తీ అండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇదిగోండి, ఇట్లా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్‌లో మనం కట్ చేసుకొని పెట్టుకున్నవి మొత్తం ఒక్కసారే వేసేసుకొని వేపేసుకోవచ్చండి. టైం ఏం పట్టదు. చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా అయితే అయిపోతుంది. చిన్న పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. మా ఇంట్లో మాకు 2 పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి చాలా బాగా ఇష్టమండి. ఈ స్నాక్స్ ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇవి క్రిస్పీగా చాలా బావుంటాయి కదా! అందుకే మా పిల్లలిద్దరికీ చాలా బాగా నచ్చుతాయండి. చూడండి, వేడి వేడి ఆయిల్‌లో ఇట్లా వేసేసుకొని కొంచెం సేపు కదపకుండా అట్లా వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు రెండో వైపు అయితే తిప్పుకొని రెండో వైపు కూడా బాగా వేగనిచ్చేయండి. క్రిస్పీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకెలా వచ్చాయి ఏంటి అనేది. నేనైతే ఇవి మా పిల్లల కోసం చేస్తూనే ఉంటాను. ఇంట్లో అయిపోగానే వారానికి ఒకసారి చేస్తూనే ఉంటానండి. ఇట్లా మనం చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు పాడవ్వవండి. బయటే స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో 1 వీక్ వరకు. చూస్తున్నారు కదా! ఇట్లా అయితే బాగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్‌లో. ఇక నుంచి మనం మిగిలిపోయిన చపాతీలు పడేయ అవసరం లేదండి. చపాతీలు మిగిలిపోతే ఇట్లా అయితే చేసేసుకొని పెట్టుకుంటే వారం రోజుల వరకు నిలువైతే ఉంటాయండి. ఇప్పుడు వేగిపోయాయండి. ఇప్పుడు ఆయిల్‌లో నుంచి తీసేసుకుందాము. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ పైన అయితే వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఆయిల్‌లో నుంచి మొత్తం వేగిపోయినాయి కదా! మొత్తం అయితే తీసేస్తున్నానండి. చూడండి, చాలా బాగా క్రిస్పీగా కలర్ఫుల్‌గా అయితే కనిపిస్తున్నాయి చూసారా? చూడగానే తినేయాలనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా అంతే బావుంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ స్నాక్స్ అయితే చపాతీతో చేసుకున్న మనం స్నాక్స్ కదా! చాలా హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చినాయి. మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చాయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా అయితే ఉంటాయి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి. విరుపుతున్నాను చూస్తున్నారు కదా, సౌండ్ కూడా వస్తుంది. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.